is enjoying 2025. Happy New Year. Golu, nee enjoyment e baagundi nana. Golu. Happy New Year everyone. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమగిరి సంధ్య బ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెరీ వెరీ గుడ్. విషింగ్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. ఎంత లేట్ బ్లాగో తెలుసా? నేను యాక్చువల్గా చాలా లేట్గా చేస్తున్నాను. చాలా కమిట్మెంట్స్ ఉండి అటు ఇటు తిరుగుతూ చాలా డిలే అయిపోయినాయండి. సో వేరే ఛానల్ కూడా ఓపెన్ చేశాను, మీ అందరికీ తెలుసు కదా, నేను ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసి స్టేటస్లో పెట్టాను. సో ఆ పనిలో పడి చాలా బిజీ అయిపోయి ఈ వ్లాగ్ని అండ్ ఆల్సో సబ్జెక్ట్ వ్లాగ్స్ని మేనేజ్ చేయడం ఇప్పటి నుంచి చాలా హెక్టిక్ అయిపోతుంది. బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు వర్క్ రియలీ హార్డ్ అనమాట. సో ఈ వ్లాగ్లో 31st మధ్యాహ్నం నుంచి ఏం జరగబోతుంది అనేది ఒక వ్లాగ్ తీశాను, చూడండి. 31st నైట్ యాక్చువల్గా KFC చికెన్ ట్రై చేద్దామని చెప్పేసి మొత్తం ఆన్లైన్లో చూసి మసాలాస్ అన్నీ ఆర్డర్ చేసి ఆనియన్ పౌడర్ అని లేదంటే ఆమ్చూర్ పౌడర్ అని 10 రకాల పౌడర్స్ అన్నీ ఆర్డర్ చేసి మధ్యాహ్నం చేయడానికి ట్రై చేశాను. కానీ అది KFC చికెన్ లాగానే ఒకలాగా వచ్చింది. అది KFC చికెన్ అని చెప్పి నేనే చెప్పుకోలేకపోయాను. అందుకనే నేను చేస్తున్న ప్రాసెస్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మిమ్మల్ని తప్పుదారి పట్టించను. సో నేను ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేశాను, అది అప్ టు ద మార్క్ రాలేదు కాబట్టి జస్ట్ నేను చేశానని మాత్రమే చూపిస్తున్నాను అనమాట. సో దీంట్లో రిగానో అని చెప్పేసి లేదంటే ఉప్పు కారం పసుపు జనరల్ మసాలాసే అండ్ ఆల్సో ఇంకా ఒక 7-8 మసాలాస్ ఎక్స్ట్రా రాసుకొని ఆన్లైన్లో ఆర్డర్ చేసి చాలా శుద్ధితో చేశాను, కానీ అది పర్ఫెక్ట్గా రాలేదు. సో అలాగా KFC చికెన్ చేశాను అండ్ ఆల్సో టమాటా పప్పు చేశాను మధ్యాహ్నము. 31st మధ్యాహ్నము KFC చికెన్ ట్రై చేసి టమాటా పప్పు వైట్ రైస్ అన్నీ వండానమాట. వండిన తర్వాత టమాటా పప్పుకి నంచుకోవడానికి కొంచెం ఫ్రై చేసి చికెన్ అప్పుడు మటుకు తిన్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే January 1st రోజు గుడికి వెళ్ళాలి కదా. సో గుడికి వెళ్ళాలంటే మంచి కొత్త న్యూ ఇయర్ అంటే న్యూ శారీ కట్టుకోవాలి. సో ఇవన్నీ కలర్స్ కాదని చెప్పేసి ఒక వైట్ శారీ ప్లెజెంట్గా ఉండేది కట్టుకోవాలని చెప్పేసి ఈ శారీ తీశాను. ఈ శారీ కుట్టించుకొని కూడా ఆల్మోస్ట్ ఒక 3-4 months అయిపోయింది బ్లౌజ్ అంతా. బట్ స్టిల్ నేను అసలు వేసుకోలేదు. సో ఒక పర్ఫెక్ట్ మూమెంట్ కోసం చూస్తున్నాను అనమాట. అది న్యూ ఇయర్. సో న్యూ ఇయర్కి బ్యాంగిల్స్ అన్నీ సెట్ చేసుకొని శారీ బ్లౌజు అన్నీ సెట్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ గుడికి వెళ్ళాలి కాబట్టి అన్నిటిని రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఎందుకు అని అంటే 31st మధ్యాహ్నము మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. అంటే ఈవినింగ్ ఆల్మోస్ట్ మధ్యాహ్నం లంచ్ అయిపోయింది, ఈవినింగ్ 4 తర్వాత మేము బయలుదేరాం అనమాట. సో అందుకే నా మేకప్ కిట్ అండ్ ఆల్సో నేను వేసుకోవాల్సిన గాజులు అన్నీ ఇంకా, ఎందుకంటే ప్యాక్ చేసుకోవడానికి నేను ఒక్కదాన్నే కాదు కదా, నేను ప్యాక్ చేసుకోవాలి నా రిక్వైర్మెంట్స్ అండ్ ఆల్సో మా పాప రిక్వైర్మెంట్స్. మీ అందరికీ తెలుసు కదా, నా రిక్వైర్మెంట్స్ కంటే మా పాప రిక్వైర్మెంట్స్ చాలా ఉంటాయి. సో తనకి ప్యాక్ చేసుకోవాలి, ఇంకా బాబుకి ఈయనకి అన్నీ ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయి, ఏది మిస్ అయినా మదర్ని అడుగుతారు. అందుకని చెప్పేసి అలాగా అన్నీ ప్యాక్ చేసుకొని మధ్యాహ్నం భోంచేసి చేసుకొని ఈవినింగ్ కల్లా బయలుదేరిపోయాము. ఆ రోజు లక్కీగా ఒక 2 days ముందు నుంచి మా మమ్మీ ఉందన్నమాట. సో మా మమ్మీని కూడా తీసుకొని వెళ్తున్నాము. అలాగా ఈవినింగ్ 7:30 8 o'clock 8:30 అయిపోయింది అనుకుంటా. అప్పటికి మేము ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. అత్తయ్య ఆల్రెడీ ఇంకా న్యూ ఇయర్కి అన్నీ ప్రిపేర్ చేసి రెడీగా పెట్టిందనమాట. గులాబ్ జామ్ చేసిందండి, ఎంత యమ్మీగా ఉందంటే. అత్తమ్మ యాక్చువల్గా గులాబ్ జామ్ పౌడర్ మనకు రెడీమేడ్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, దాంతో చేయదు, కోవాతో చేస్తారనమాట. సో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశారు. ఉన్న చిన్న స్పేస్లో అయినా సరే మాకు ఉన్నటివి ఏమున్నా సరే ఉన్నదాంతోనే మేము చాలా ఎంజాయ్ చేస్తాము. మేమందరం పక్కన ఉంటే పక్కన గోలు మా సిస్టర్ ఇన్ లా వాళ్ళ అబ్బాయి అనమాట. వాళ్ళందరూ పిల్లలు, వాళ్ళ ఏజ్ పిల్లలు అందరూ కలిసి ఇలాగ 2025 అని చెప్పేసి పేపర్ కటింగ్స్ తీసుకొని ఊనో కార్డ్స్ ఆడుకుంటూ వాళ్ళందరూ షేర్ చేసుకొని ఒక కేక్ కొనుక్కున్నారు, ఫ్రైడ్ రైస్లు బుక్ చేసుకున్నారు. యూనో వాళ్ళందరూ గ్యాంగ్, ఒక చిన్న గ్యాంగ్ ఫామ్ అయిందండి. అక్కడ ఒక 3-4 members బాయ్స్ ఉన్నారు. వాళ్ళు వెనకాల అంటే స్టెప్స్ అనమాట, 4th floorలో ఫ్లాట్. సో ఆ కింద మెట్ల దగ్గర వీళ్ళంతా వెనకాల విండోకి ఒక షాల్వా కప్పుకున్నారు, చక్కగా బ్లాక్ కలర్వి యూనో బెలూన్స్ అన్నీ ఊది కట్టుకున్నారు. 2025 అని చెప్పి పేపర్ కటింగ్తో డెకరేషన్ చేసుకొని ఇదిగోండి మంచిగా కేక్ కటింగ్ అంతా ప్లాన్ చేసుకొని, అండ్ కేక్ కటింగ్కి వీళ్ళంతా ఒకటే డ్రెస్ కోడ్ అంటే వాళ్ళ డ్రెస్ కోడ్ చూసారా, అందరూ కలిసి కుర్తాసే వేసుకున్నారు అనమాట. బాబుకి తెలియదు దీనంతా గురించి, అందుకే బాబుకి ఏం ప్లాన్ లేదు. సో అలాగా సడన్గా వీళ్ళందరినీ చూసేవరకు అరే వా ఏం 31st నైట్ ప్లాన్ చేశారు వీళ్ళు అనుకున్నాను. అందరూ గోలు నీ ఎంజాయ్మెంటే బాగుంది నాన్న. గోలు
నాన్న కేక్ పక్కన పెట్టేసుకో. హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. గోలు ఎంజాయ్మెంట్ అయిపోయిన తర్వాత గోలు బాబుని మా బాబుని రిక్వెస్ట్ చేసుకుని, బాబు మేము కూడా చిన్నపాటి కేక్ తెచ్చుకున్నాము, మమ్మల్ని కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళని పిలుచుకొచ్చాము. 12 అయిపోయింది. ఇంకా బయట అంతా క్రాకర్స్ పేలిపోతున్నాయి, గోల గోల బయట. ఇంకా అందరం ఒకరికొకరు విష్ చేసుకొని చక్కగా మళ్ళీ వచ్చేసి కేక్ తెచ్చామన్నమాట వచ్చేటప్పుడే మేము. సో అలాగా ఇంకా 31st నైట్ అయిపోయింది. సో న్యూ ఇయర్ వచ్చేసింది, ఫుల్ సెలబ్రేషన్స్, బయట గోల గోల. ఇంకా పిల్లలందరినీ తీసుకొచ్చి మేము కూడా అందరం ఒకరినొకరు విష్ చేసుకొని, మా మమ్మీ యాక్చువల్గా అప్పుడే పడుకుంది పాపం. 10 o'clockకి పడుకునే అలవాటు తనకి, 10-11కి అలాగా. సో అప్పుడే పడుకునిపోయింది. ఒక 1 hour రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంకా విష్ చేసే టైంకి వచ్చిందనమాట. వచ్చిన తర్వాత ఇంకా కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకొని కొంచెంసేపు ఆటలాడి, మా అత్తయ్యకి ఏంటంటే ఏదన్నా సెలబ్రేషన్ ఉంటే చాలు ఫుల్గా సాంగ్స్ పెట్టేస్తే మేమందరం డ్యాన్స్ వేసి తను చూస్తూ ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఈ కేక్ తినేటప్పుడు మాత్రం నేను అసలు క్యాలరీ కౌంట్ అస్సలు చేయను, ఎందుకంటే మోస్ట్ యమ్మియెస్ట్ కేక్ ఐ ఫీల్. చాలా చాలా బాగుంటుంది. ఒకరినొకరు తినిపించుకొని కొంచెంసేపు ఆటలాడి ఇంకా అసలు ఈ పిల్లలు కూడా ఏంటంటే ఈ న్యూ ఇయర్కి మంచిగా గ్రీటింగ్ కార్డ్స్ చేయడం నేర్చుకున్నారండి. మా గోలుకు చాలా అలవాటు ఇలాగా. ఎవరిదైనా బర్త్డే కావాలి, మమ్మీ బర్త్డే ఉంటే ఏదైనా న్యూ ఇయర్ ఉంటే ఫస్ట్ గ్రీటింగ్ కార్డ్ చేస్తాడు. అది ఏది ఏమైనా సరే ఫస్ట్ గ్రీటింగ్ కార్డ్ చేస్తారు. అటు ఇటు చుట్టుపక్కల అంతా పూలు వేసేసి మధ్యలో స్కెచ్లు తీసుకొని, ఇవన్నీ మనం చిన్నప్పుడు చేసేవాళ్ళం కదా. అంటే ఇవన్నీ కూడా మనం చేసాం, కానీ వీళ్ళందరూ కూడా అవి చేస్తుంటే ఎంత ఒకలాంటి ఒక గూస్ బంప్ మూమెంట్స్ తెలుసా. అసలు చిన్నప్పుడు మనం అంతా చేసినటువన్నీ ఇట్లా రివైండ్ అవుతున్నట్టు అనిపిస్తుంది వీళ్ళని చూస్తే నాకు. మేమంతా ఆ రోజు నైట్ లక్కీ భాస్కర్ మూవీ చూసుకుంటూ ఆల్మోస్ట్ ఒక 3 hours గడిపేసామన్నమాట. సో అలాగా ఈ సినిమా నాకు చాలా చాలా నచ్చిందండి. అది ఎందుకో తెలీదు, అంటే మనిషి ఎంత గ్రీడీ అయితే లైఫ్ ఎంత పీస్ అనేది కోల్పోతాడు అనేది ఆ కాన్సెప్ట్ ఒక్కటి నేను అర్థం చేసుకున్నాను. సో టూ మచ్ ఈజ్ టూ బ్యాడ్ అనేది సింపుల్గా ఒక లైన్లో చెప్పొచ్చు ఆ మూవీలో. సో అలాగా మూవీ అంతా నైట్ అంతా చూసేసి ఇంకా కేక్ కట్ చేసి అందరం విష్ చేసుకొని కొంచెం పాడి పడుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము గుడికి వెళ్ళాలి కాబట్టి ఇంకా పొద్దున్నే ఆల్మోస్ట్ ఒక 8:30, 8 o'clock అలాగే లేచి అందరం తలస్నానాలు చేసుకొని ఇంకా మేము తెచ్చుకున్న బట్టలన్నీ వేసేసుకొని అప్పటిలోపునే అత్తమ్మ లేచి ప్రసాదం చేసేసి పాయసం చేసింది ఆ రోజు. సో నేను లేచి తలస్నానం చేసుకొని దేవుడికి దండం పెట్టుకొని మామయ్య వాళ్ళకు కూడా దండం పెట్టేసుకొని అత్తమ్మ ఆరతి పాట కొంచెంసేపు ధ్యానం చేసుకున్నాం అనమాట. దేవుడా ఈ సంవత్సరం అంతా కష్టాలు లేకుండా, కష్టాలు ఉన్నా పర్వాలేదు కానీ ఆ కష్టాలని కొంచెం తట్టుకునేంత శక్తినివ్వండి దేవుడా అని చెప్పేసి కొంచెం దేవుడికి ప్రేయర్ చేసి ఇంట్లో అంతా అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయకుండానే గుడికి వెళ్ళామన్నమాట. సో మంచి బ్యూటిఫుల్ గుడికి వెళ్ళాము, చాలా చాలా బాగుంటుంది. ఆ గుడి కూడా చూపిస్తాను మీకు. మంచిగా అందరం కొత్త బట్టలు వేసుకున్నాం అనమాట. ఎందుకంటే అదొక సెంటిమెంట్ కదా మనకి. January 1st న్యూ ఇయర్ అంటే ఒక న్యూ బిగినింగ్స్తో స్టార్ట్ అవ్వాలని చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది ఆ రోజు. అత్తమ్మకి ఆ రోజు ఆఫీస్ ఉంది. సో అత్తమ్మ వాజ్ ఇన్ రష్, పాపం చాలా చాలా టెన్షన్తో వెళ్తుంది అనమాట. నేను వేసుకున్న శారీ మాత్రం ఆ రోజు ఎంత సూపర్ కంఫర్టబుల్ ఉండింది అంటే మొత్తం కాటన్ మిక్స్ అనమాట. అండ్ దట్ టు వైట్ కాబట్టి ఎంత ప్లెజెంట్గా ఉందో. గుడికి వెళ్ళిన తర్వాత అసలు ఎంట్రన్స్లో ఎంత బాగుందంటే అండి, ఫస్ట్ టైం ఈ గుడికి వస్తున్నాను నేను. గుడి అంతా చాలా చాలా బాగా నచ్చింది నాకు. సో లోపలికి వెళ్ళి నేను మీకు గుడి అంతా ఎలా ఉందో చూపిస్తాను. గుడి మాత్రం చాలా చాలా బాగుందండి. ఫస్ట్ టైం వచ్చానమాట నేను. నవగ్రహాలు, సాయిబాబా దేవుడు, ఆంజనేయ స్వామి టెంపుల్, అయ్యప్ప స్వామి టెంపుల్, అమ్మవారి టెంపుల్, చాలా శివుడు టెంపుల్, ఒక్కటే గుడిలో అన్ని దేవుళ్ళు ఉన్నారు. చాలా చాలా మంచిగా అనిపించింది. శివుడికి అభిషేకం చేయించారు, మంచిగా అర్చన చేయించాము, అన్ని అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళి మొక్కాము. కృష్ణుడి విగ్రహం అయితే ఎంత బ్యూటిఫుల్ ఉందో అసలు ఈ గుడిలో. అండ్ ఏ దేవుణ్ణి నేను మొక్కినా కూడా ఒకటి కోరుకున్నాను. 2024లో నాకు తెలియకుండానే నేను చాలా మిస్టేక్స్ చేశానన్నమాట. దాంట్లో కొన్ని ఏంటంటే మనుషులని ఎక్కువగా నమ్మేసేయడం. అంటే ఎదుటి వాళ్ళు అమాయకంగా మాట్లాడి ఏదైనా బాధ చెప్పేసుకొని ఏదైనా కష్టం చెప్పేసుకుంటే చాలా తొందరగా కరిగిపోతాను. చాలామంది అనుకుంటారు సంధ్య ఎంత గడుస్తుంది కదా, ఎంత గట్టిగా మాట్లాడుతుంది, ఎంత స్ట్రైట్గా మాట్లాడుతుంది,
అంటే ఏదైనా నో కూడా చాలా ఫాస్ట్గా చెప్పేస్తుంది, ఏదైనా రిజెక్షన్ కూడా చాలా డైరెక్ట్గా రిజెక్ట్ చేసేస్తుంది అని చెప్పేసి అది నాకున్న టైటిల్ అనమాట. సో ఇక్కడ దేవుళ్ళు అందరినీ మొక్కుకున్నప్పుడు నేను ఒకటి కోరుకునేది ఏంటంటే 2024లో నేను అందరినీ నమ్మి ఎన్నో లక్షలు బిజినెస్లో చాలామంది నమ్మి ఇచ్చేసారనమాట. సో అందుకని చెప్పేసి 2024లో నేను డే అండ్ నైట్ చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాను అనమాట. సో ఇలాగ డబ్బులు ఇచ్చేసి అప్పులు ఇచ్చేసి జనాలకి అడిగిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఇచ్చేసి వాళ్ళు రిటర్న్ ఇవ్వక ఆన్ టైము అడిగినప్పుడు వాళ్ళ కోపాలు వచ్చేసి అలా రిలేషన్స్ బ్రేక్ అయిపోయి డిస్టర్బెన్స్ వచ్చేసి బిజినెస్లో కూడా ట్రస్ట్ ఇష్యూస్ వచ్చేసి చాలా చాలా ఇబ్బంది పడ్డాను అనమాట. నేను అసలు ఇలాంటివన్నీ నేను అసలు నా ప్లాట్ఫామ్ నా ఛానల్లో నేను పొరపాటును చెప్పను. కానీ ఏంటంటే 2024 వాజ్ రియలీ వెరీ టఫ్ ఫర్ మీ. చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. అలాంటి పనులన్నీ 2025లో చేయకూడదని పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఎదుటి వాళ్ళని ఎక్కువగా నమ్మేసి మోసపోయి నాలో నేను బాధపడుతూనే అలాంటి లైఫ్ 2025లో లీడ్ చేయకూడదని డిసైడ్ అయ్యాను అనమాట. సో అందుకని ఎంతవరకు ఇన్వెస్ట్ చేయాలో అంతవరకే ఇన్వెస్ట్ చేసి ఎంతవరకు జనాలకు నమ్మాలో ఎంతవరకు జనాలకి ఓవర్గా హెల్ప్ చేసి మనం బాధపడే కంటే కూడా ఓకే మనం ఎంతలో ఉన్నామో అంతవరకే ఉండి ఎదుటి వాళ్ళకు చిన్న సజెషన్ ఇచ్చి వదిలేసి ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఎక్కువ టూ మచ్ ఆఫ్ ఇది చేసి నేను బాధపడకూడదని ఫిక్స్ అయ్యాను అనమాట. ఎందుకంటే రాను నా ఫిజికల్ హెల్త్ కంటే కూడా నా మెంటల్ హెల్త్ ఇస్ టూ మచ్ ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతాను సమ్ టైమ్స్. ఎందుకంటే మనం మెంటల్ స్టేటస్ బాగుంటేనే కదా అందరినీ మంచిగా చూసుకోగలము. మా పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నారు. సో 2024లో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ బిజినెస్లో చేసిన తప్పులు ఇలాంటివి ఏమీ కూడా 2025లో చేయకూడదు అనేసి అండ్ దేవుడు కృప మా మీద ఎప్పటికీ ఉండాలని చెప్పేసి ఆల్మోస్ట్ అన్ని గుడులు తిరిగేసామన్నమాట. అన్ని అర్చన కూడా చేయించుకొని ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే ఇంకా అత్తమ్మ పాయసం చేసింది కదా, సో పాయసం అందరం ప్రసాదం కొంచెం కొంచెం తినేసాము. బెల్లం వేసి చేసింది పాయసం చాలా బాగుండింది. అయిపోయిన తర్వాత రిటర్న్లో వెళ్ళేటప్పుడు డాడీ ఆఫీస్కి వెళ్ళామన్నమాట. విష్ చేద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. వెళ్ళే వరకు ఇంకా డాడీ కూర్చొని కొన్ని స్నాక్స్ తినండి అది ఇది అని చెప్పేసి స్నాక్స్ అన్నీ ఇచ్చారు. డాడీ దగ్గర స్నాక్స్ ఏముంటాయి అనుకున్నారు, కంప్లీట్గా నా హెల్దీ వర్జనే తింటారనమాట. సో ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని డబ్బాలలో పెట్టుకొని కూర్చుంటారు. అలాగా కొన్ని కిస్మిస్లని బాదంలని జీడిపప్పులని పల్లీలు ఫ్రై చేసిన పల్లీలు అని చెప్పేసి అన్నీ నీట్గా రెడీగా పెట్టుకుంటారు. అవి వెళ్ళంగానే తినండి తినండి అనుకుంటే కొన్ని ఇచ్చారు. సో అలా తినుకుంటూ కొంచెం డాడీతో ఇంకా డాడీకి విష్ చేసి డాడీతో మాట్లాడుకుంటూ కొన్ని అవి ఇవి విషయాలు మాట్లాడుకుంటూ కూర్చున్నాము. ముందు రోజు అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా, సో ఇంట్లో ఏం వంటలేదనమాట. ఇంటికి రాగానే ఇంకా పిల్లలకి కొంచెము బగారన్నం చేశాను. పలావ్ రైస్ అంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు, అందుకని పలావ్ రైస్ చేశాను. అండ్ టమాటా పప్పు చేశాను. చికెన్ మ్యారినేట్ చేసి పెట్టాం కదా నిన్న 31st నైట్. సో ఆ 31st నైట్ చికెన్ చేసుకోలేదనమాట, ఎందుకంటే ఆల్రెడీ అత్తమ్మ అన్నీ వండి పెట్టేసింది. సో అన్నీ తినేసాము. మళ్ళీ చికెన్ అంటే ఇంక అందరికీ ఎవరికి ఇంట్రెస్ట్ లేకపోయింది. సో అందుకని ఇంక తినేవాళ్ళు కూడా ఎక్కువ లేరని చెప్పేసి ఆ మ్యారినేట్ చేసిన చికెన్ అలాగే ఉండిందనమాట. సో ఇంకా ఆ ఎక్స్పెరిమెంట్ ఏదైతే చేయాలనుకున్నానో ఆ ఎక్స్పెరిమెంట్ జనవరి 1st రోజు చేశాను అనమాట. చికెన్ కూడా ఫ్రై చేసి అందరం కలిసి కూర్చొని భోంచేసాం. ఇంకా జనవరి 1st రోజు మార్నింగ్ టెంపుల్కి వెళ్ళిపోయి ఇంకా మా ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ లంచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. సో ఈ కేక్ వచ్చేసి వాళ్ళ బాబాయ్ తీసుకొచ్చాడు, స్ట్రాబెరీ ఫ్లేవర్, చాలా చాలా బాగుండింది. యాక్చువల్గా 31st నైట్ రోజు కేక్ కట్ చేసేటప్పుడు పాప పడుకుంది, మీరు చూసారు కదా. సో పాప కట్ చేయలేదు అసలు, అందుకని చెప్పేసి ఈ మేడం గారికి స్పెషల్ ట్రీట్మెంట్. సో ఈ అమ్మాయి కట్ చేయాలని చెప్పేసి ఇంకా ఈ అమ్మాయిని కూర్చొని కట్ చేపించడానికి కూర్చోపెడితే ఇంకా ఫుల్ బిల్డప్ అమ్మ ఈ మేడంకి అసలు ఫుల్. అసలు ఈ అమ్మాయి ఏంటో ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్దదానిలాగా అనిపిస్తుంది. సమ్టైమ్స్ ఎన్నో మాట్లాడుతుంటుంది, పుట్టలు మాట్లాడుతుంటుంది. సో అలాగా కేక్ పెట్టేసిన తర్వాత ఇంకా ముగ్గురు కూర్చొని కట్ చేశారు. హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. So that's how we started 31st night and New Year. So 31st night నుంచి న్యూ ఇయర్ వరకు ఏం జరిగింది ఏంటి అనేది ఒక మంచి చక్కటి వ్లాగ్ అంతా తీసి మీ అందరినీ ఎంటర్టైన్ చేశానని చెప్పేసి ఆశిస్తూ, ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. 2025లో యూ ఆర్ గోయింగ్ టు గెట్ టూ మెనీ వ్లాగ్స్ విత్ సో బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీ అందరికీ తెలిసి నేను ఇంకో ఛానల్ కూడా స్టార్ట్ చేశాను, దట్ ఈస్ హిమగిరి గ్లోబల్ సొల్యూషన్స్, విచ్ ఇస్ ఆల్ అబౌట్ స్టూడెంట్
స్టూడెంట్ వీసాస్, వర్క్ పర్మిట్స్ అండ్ ఆల్. కింద ఇన్ఫర్మేషన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాం డిస్క్రిప్షన్లో. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిమగిరి సంధ్య వ్లాగ్స్ అండ్ గ్లోబల్ సొల్యూషన్స్. థ్యాంక్ యూ సో మచ్. Until beautiful vlogs, Sandhya signing off. Bye bye.